ఓం శాంతి. 29/1/24 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఏ విధంగా బాబా మిమ్మల్ని అలంకరిస్తున్నారో అలాగే మీరు కూడా ఇతరులను అలంకరించాలి. రోజంతా సేవ చేయండి. ఎవరు వస్తే వారికి అర్థం చేయించండి. చింతించవలసిన విషయమేదీ లేదు అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: ఈ జ్ఞానము కోట్లాది మందిలో ఏ ఒక్కరో అర్థం చేసుకుంటారు లేక ధారణ చేస్తారు? అలా ఎందుకు? జవాబు: ఎందుకంటే మీరు అన్ని కొత్త విషయాలే వినిపిస్తారు. పరమాత్మ ఒక బిందువు వంటివారు అని మీరు అంటారు. మీరన్నీ కొత్త విషయాలే వినిపిస్తారు. ఏం చెప్తారు? పరమాత్మ ఒక బిందువు వంటి వారని మీరు అంటారు. అది విని వారు తెగమక పడతారు. వారు శాస్త్రాల్లో ఈ విషయాలేవి వినలేదు. ఇంత సమయం వారు చేసిన భక్తి ఏదైతే ఉందో అది వారిని లాగుతూ ఉంటుంది. కావుననే అంత త్వరగా అర్థం చేసుకోరు. దీపంపై బలి అయ్యే దీప పురుగుల వలె కొందరు ఎటువంటి వారు వెలువడతారంటే, వారు బాబా, మేము విశ్వాధిపతులుగా తప్పకుండా అవుతాము, మాకు ఇటువంటి తండ్రి లభించారు, మరి మేము వారిని ఎలా వదలగలము అని అంటారు. అలా వారికి సర్వస్వమును బలిహారం చేసే భావన ఉప్పొంగుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. పాట: దూరదేశపు నివాసి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు తాము యాత్రికులము అన్నది చాలా బాగా తెలుసు. ఇది మన దేశం కాదు. ఈ అనంతమైన నాటకానికి ఇది చాలా పెద్ద రంగస్థలము. ఎంత పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయో చూడండి. అవి ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. మనమంతా నటులమని మరియు నెంబర్ వారీగా మన పాత్ర అనుసారంగా ఖచ్చితమైన సమయానుసారంగా ఇక్కడ పాత్రను అభినయించేందుకు వస్తామని ఆత్మకు తెలుసు. మొట్టమొదట మీరు తిరిగి ఇంటికి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడికి వస్తారు. ఇది బాగా అర్థం చేసుకుని మరియు ధారణ చేయాల్సిన విషయము అని చెప్తున్నారు బాబా. నాటకంలో నటులు ఉంటారు. వారికి పరస్పరం ఒకరి పాత్రను గూర్చి ఒకరికి తెలియకపోతే వారిని ఏమంటారు? డ్రామా ఆది మధ్యాంతరాలను తెలుసుకోవడం ద్వారా మీరు ఈ విధంగా అవుతారు. కావున ఈ చదువు అన్నిటికన్నా అతీతమైంది. బాబా బేజరూపుడు, జ్ఞానసాగరుడు. ఏ విధంగా ఆ సాధారణ బీజం మరియు వృక్షం ఉంటాయో అందులో మొదట చిన్న చిన్న ఆకులు వెలువడతాయి. ఆ తర్వాత పెద్దగా పెరుగుతూ పెరుగుతూ వృక్షం ఎంత పెద్దగానో వృద్ధి నొందుతుంది. దానికి ఎంత సమయం పడుతుంది? మీ బుద్ధిలో ఆ జ్ఞానం ఉంది, కానీ ఇక్కడ తండ్రి ఒకేసారి వస్తారు. మధురాతి మధురమైన పిల్లలు, ఇది అవినాశీ డ్రామా. బాబా స్వర్గ రచయిత. వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. స్వర్గ స్థాపన చేసేందుకు తండ్రి రావాల్సి ఉంటుంది. దూరదేశపు నివాసి పరాయి దేశంలోకి వచ్చారు అన్న గాయనం కూడా ఉంది. బాబా అంటారు, ఈ రావణ రాజ్యము పరాయి దేశం. రావణ రాజ్యంలోకి రాముడు రావాల్సి ఉంటుంది. మీ బుద్ధిలోనే ఈ జ్ఞానం ఉంది. కావున మీరందరూ యాత్రికులు అని బాబా ఆత్మలకు అర్థం చేయిస్తారు. మరి మీరందరూ ఒక్కసారైతే కలిసి రారు కదా. మొట్టమొదట దేవతలు ఉంటారు. ఆ సమయంలో
ఇంకెవరు ఉండరు అని మీకు తెలుసు. బాబా అంటారు, అప్పుడు చాలా కొద్ది మందే ఉంటారు. ఆ తర్వాత వృద్ధి నొందుతూ ఉంటారు. ఆత్మలైన మీరు శరీరాన్ని వదిలి అందరూ కలిసి అక్కడికి వస్తారు. ఈ తండ్రియే ఆ బుద్ధిని ఇచ్చారు. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానం లభించింది. మనకు బీజము మరియు వృక్షపు ఆది మధ్యంతరాలను గూర్చి తెలుసు. బీజం పైన ఉంది, ఆ తర్వాత క్రింద మొత్తం వృక్షమంతా వ్యాపించి ఉంది. ఇప్పుడు వృక్షం పూర్తిగా జడిజడిభూతంగా ఉంది అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తారు, పిల్లలైన మీరు ఈ వృక్షపు ఆది మధ్యాంతరాలను తెలుసుకున్నారు. మీకు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతరాల గురించి తెలుసా అని ఇంతకుముందు ఋషులు మునులను అడిగితే వారు నేతి నేతి అనేవారు, అంటే తెలీదు తెలీదు అని అనేవారు. మరి వారికే తెలియనప్పుడు ఇది పరంపరగా ఎలా రాగలదు కదా. ఈ విషయాలన్నిటినీ బాగా ధారణ చేయాలి, వీటిని మర్చిపోకూడదు అని చెప్తున్నారు బాబా. ఈ చదువును బాగా చదవాలి. చదువు మరియు యోగశక్తి ద్వారానే మీరు పదవిని పొందుతారు అని చెప్తున్నారు. బాబా అంటారు, పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి. తండ్రి తప్ప ఇంకెవరు పవిత్రంగా తయారు చేయలేరు అని చెప్తున్నారు బాబా. వినాశీ ధనమును దానం చేస్తే రాజ్య కులములో లేక మంచి కులములో జన్మ తీసుకుంటారు. పిల్లలైన మీకు చాలా పెద్ద ఇంట్లో జన్మ లభిస్తుంది. కొత్త ప్రపంచం చాలా చిన్నదిగా ఉంటుంది. సత్యయుగంలో దేవతలది ఒక చిన్న ఊరు వంటిది. ప్రారంభంలో బాంబే ఎంత చిన్నగా ఉండేది, ఇప్పుడు అది ఎంతగా వృద్ధి నొందిందో చూడండి. ఆత్మలందరూ తమ పాత్రను అభినయిస్తారు. అందరూ యాత్రికులే అని చెప్తున్నారు బాబా. తండ్రి ఒకేసారి వచ్చే యాత్రికుడు. మీరు కూడా యాత్రికులే, కానీ మీరు ఒకేసారి వచ్చే యాత్రికులు. మీరు కూడా ఒకేసారి వస్తారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ పాత్రను అభినయిస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు అమరలోకానికి వెళ్ళేందుకు అమర కథను వింటారు. బాబా అంటారు, దాని ద్వారా 21 జన్మలు ఉన్నత పదవిని పొందుతారు. అమరలోకానికి వెళ్ళే ఈ అమర కథను వినడం వల్ల ఎన్ని జన్మల ప్రాప్తి? 21 జన్మల యొక్క పదవిని పొందుతారు. 21 తరాలు అని అంటారు కదా. ఒక్క తరము అనగా వృద్ధాప్యం వరకు. మళ్ళీ ఇంకొక శరీరాన్ని తమకు తామే తీసుకుంటారు. అకాల మృత్యువులు జరగవు. ఎక్కడ? సత్యయుగంలో. అది అమరలోకము. అక్కడ మృత్యువు అన్న మాటే ఉండదు. ఇక్కడిలా అక్కడ ఉన్నట్లుండి మృత్యువు రాదు. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. దుఃఖపు విషయం ఏది ఉండదు అని చెప్తున్నారు బాబా. ఎక్కడ? సత్యయుగంలో. సర్పానికి తన కుబుసాన్ని వదిలేటప్పుడు ఏదైనా దుఃఖం ఉంటుందా? దానికి ఇంకా సంతోషం కలుగుతుంది. పాము కుబుసాన్ని వదిలినప్పుడు దానికి దుఃఖం ఉండదు, ఇంకా సంతోషం వస్తుందట. అంటే పాతది పోయి కొత్తది వస్తుంది అని. అలాగే మనకు కూడా ఈ శరీరం పోతే మళ్ళీ దేవత యొక్క కొత్త శరీరం వస్తుందనే సంతోషం ఉండాలి. ఇప్పుడు మీకు ఆత్మజ్ఞానం లభించింది. ఆత్మయే అన్నీ చేస్తుంది.
ఆత్మలోనే బుద్ధి ఉంది, శరీరం పూర్తిగా వేరు. అందులో ఆత్మ లేకపోతే శరీరం నడవచాలదు కదా. కారులో డ్రైవర్ ఉంటే కారు నడుస్తుంది, అలాగే శరీరంలో ఆత్మ ఉంటేనే ఈ శరీరానికి చలనం, అంటే నడకైనా, తినడమైనా, తాగడమైనా. లేకపోతే ఏమీ చేయలేదు. బాబా అంటారు, మరి శరీరం ఎలా తయారవుతుంది, ఆత్మ ఎలా ప్రవేశిస్తుంది? ఈ విషయాలన్నీ అద్భుతమైనవి కదా, తెలుసుకోవాల్సినవి. ఆత్మ ఎలా వస్తుందంటే శరీరం తయారయ్యాక ఆత్మ ప్రవేశిస్తుంది. ఈ పంచతత్వాలతోటి ఈ శరీరం ఏమవుతుంది, తల్లి గర్భంలో తయారవుతుంది. అప్పుడు ఆత్మ ఆ శరీరంలో ప్రవేశించి అప్పుడు పాత్రని మళ్ళీ తిరిగి అభినయిస్తుంది. బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, మీ స్వర్గం చాలా అద్భుతమైన ప్రపంచం. రావణ రాజ్యంలో 7 అద్భుతాలను చూపిస్తారు. రామరాజ్యంలో తండ్రి అద్భుతం ఒక్కటే కదా. స్వర్గం చాలా అద్భుతమైంది. రావణ రాజ్యంలో 7 అద్భుతాలు అని చెప్తారు, కానీ రామరాజ్యంలో తండ్రి ఒకే అద్భుతాన్ని చూపిస్తారు, అదే స్వర్గం. అది అర్ధకల్పం ఉంటుంది. మనుషులు దాన్ని చూడలేరు కూడా. బాబా అంటారు, అయినా కానీ అందరి నోటి నుండి ఆ స్వర్గం అన్న మాట తప్పకుండా వెలువడుతుంది. ఇప్పుడు మీరు బుద్ధి ద్వారా తెలుసుకున్నారు, కొందరు సాక్షాత్కారం కూడా పొందారు అని చెప్తున్నారు బాబా కదా. బాబా చెప్తున్నారు, కొందరు సాక్షాత్కారం కూడా పొందారు. బాబా కూడా వినాశనమును మరియు తమ రాజధానిని చూశారు. ఏ బాబా? బ్రహ్మ బాబా. అర్జునుడికి కూడా సాక్షాత్కారంలో చూపించారు. ఇప్పుడు ఇది తప్పకుండా ఆ గీత అధ్యాయమే. బాబా అంటారు, పిల్లలు, ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఈ సమయంలో నేను వచ్చి పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పుతాను మరియు ఇంత ఉన్నతంగా తయారు చేస్తాను. ప్రపంచంలో ఈ విషయాలను గూర్చి ఎవరికీ తెలియవు. మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. ఇక్కడ మనుషులు మరణిస్తే ఆ ఆత్మకు అంధకారం ఉండకూడదని దీపాన్ని వెలిగిస్తారు. సత్యయుగంలో ఇటువంటి విషయాలేవీ ఉండవు. సత్యయుగంలో అందరి ఆత్మల దీపం వెలిగే ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ ప్రకాశం ఉంటుంది. ఇక్కడ మనుషుల ప్రతి ఇంటిలోనూ జ్యోతులను వెలిగిస్తారు. ఈ విషయాలన్నింటినీ బుద్ధిలో బాగా ధారణ చెయ్యాలని బాబా అంటారు. తండ్రిని మరియు రాజధానిని స్మృతి చేస్తూ ఉండండి. ఇంత సమయము మేము రాజ్యం చేశాము అని మీకు తెలుసు. ఎవరైతే చాలా కాలం దూరమై ఉన్నారో వారితోనే తండ్రి మాట్లాడతారు, చదివిస్తారు. ఈ సమయంలోని ఈ విషయాలకు గుర్తుగానే పండుగలు జరుపుతారని పిల్లలకు తెలుసు. శివ జయంతిని భారతదేశంలోనే జరుపుతారు. శివుడు ఉన్నతోన్నతుడైన భగవంతుడు. వారు భారతదేశంలోకి ఎలా వస్తారు అన్నది వారు స్వయమే తెలియచేశారు. నేను ప్రకృతి ఆధారమును తీసుకుని రావాల్సి ఉంటుంది. అప్పుడే నేను మాట్లాడగలను. లేకపోతే పిల్లలకు నేను జ్ఞాన సింగారంను ఎలా చేయించగలను? ఇప్పుడు మీ సింగారం జరుగుతోంది. మళ్ళీ మీరు మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే సింగారమును ఇతరులకు చేయిస్తున్నారు. ఇది చాలా సహజమైంది అని చెప్తున్నారు బాబా. కానీ
మనుషుల బుద్ధి ఎంత డల్గా అయిపోయిందంటే దాంతో వారు ఏమీ అర్థం చేసుకోరు. సమయం పడుతుంది. మీరు ప్రదర్శనలో అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. ఎవరు వచ్చినా ఎలా అర్థం చేయించినా అంతా డ్రామాయే. చింతించవలసిన విషయమేది లేదు అని చెప్తున్నారు బాబా. బాబా మేమెంతో కష్టపడతాము, అయినా కానీ కోటికొక్కరే వెలువడతారు అని పిల్లలు అంటారట కదా. బాబా మేమెంతో కష్టపడి సేవ చేస్తున్నాం, కానీ కోటికి ఒక్కరే వెలువడుతున్నారు అని. అదైతే జరుగుతుంది. మీరైతే పరమాత్మ బిందువు అని అంటారు, కానీ శాస్త్రాల్లో అటువంటి విషయం ఏదీ లేదు. కావుననే తికమక పడతారు. మీరు కూడా మొదట దానిని అంగీకరించేవారు కాదు. కొందరైతే అర్థం చేసుకోనేందుకు 2 సంవత్సరాలు కూడా పట్టింది. వారు వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. భక్తి అంత సహజంగా వదలదు. అది తన వైపుకు ఆకర్షిస్తుంది. బాబా చెప్తారు, ఇది డ్రామాలోని పాత్ర. దీనిని గూర్చి బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంక ఎవ్వరికీ తెలియదు. విరాట రూపపు అర్థమును కూడా అర్థం చేసుకున్నారు. అది మీ పిల్లి మొగ్గల ఆట వంటిది. మీరు చక్రమును చుట్టి వస్తారు. దీనిని విరాట నాటకము అని అంటారు అని చెప్తున్నారు బాబా. దీని జ్ఞానం కూడా మీకుంది. బాబా చెప్తారు, ఆ కాలేజీల్లో ఏవేవో చదివిస్తూ ఉంటారు. ఇక్కడ ఆ విషయం ఏదీ లేదు. సైన్స్ వృద్ధి నొందుతూ ఉంటుంది. దాని ద్వారా వినాశనం జరగనున్నది. ఇప్పుడు మీరు అర్థం చేయించినా కానీ ఇది చాలా మంచి విషయము అని అనేవారు ఏ ఒక్కరూ ఉంటారు. దీనిని రోజు అర్థం చేయించాలి. ఎంత పని ఉన్నా కానీ మేము బాబా నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి అని అంటారు. ఇది అపారమైన లెక్కలేనంత సంపాదన అని చెప్తున్నారు బాబా. పిల్లలు, నా బుద్ధిలో మొత్తం వృక్షమంతటి జ్ఞానము ఉంది. దానిని ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు. బాబా ఏదైతే అర్థం చేయిస్తారో అది చాలా ఖచ్చితమైంది అని బాబా చెప్తున్నారు. ఇందులోని ఒక్క క్షణం ఇంకొక క్షణంతో కలవదు. ఇందులో ఎంత సూక్ష్మం ఉంది. మీరు ఎన్నోసార్లు చుట్టి వచ్చారు. ఈ డ్రామా ఒక పేనువలే మెల్లగా నడుస్తుంది కదా. ఈ డ్రామా పేనువలే ఏం చేస్తుంది, అలా మెల్లగా నడుస్తూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఒక్కసారి చక్రం తిరిగి రావడానికి 5000 సంవత్సరాలు పడుతుంది. అందులో మొత్తం ఆట అంతా నడుస్తుంది. దానిని తెలుసుకోవాలి. అక్కడ గోవులు కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. మీ పదవి ఎంత పెద్దగా ఉంటుందో మీ ఫర్నిచర్, ఇల్లు అలా ఉంటాయి. వైభవం ఉంటుంది, సంతోషం కూడా ఆత్మకి కలుగుతుంది కదా. నా ఆత్మ తృప్తి చెందింది అని అంటారు. తృప్తి పరమాత్మ అని అనడం జరగదు. మీ ఆత్మ తృప్తి చెందిందా అనే అడుగుతారు. అవును బాబా, బాబా చెప్తున్నారు, అవును బాబా తృప్తి చెందింది అని అంటారు. కానీ ఆ ఆట అంతా నడుస్తూ వచ్చింది. బాబా ఏదైతే అర్థం చేయిస్తారో అది కూడా డ్రామా ఆటయే.
ఇప్పుడు బాబా మిమ్మల్ని జిత్తులను చేస్తున్నారు కదా. బాబా మనల్ని ఏం చేస్తున్నారు, ఇప్పుడు స్పృహ తప్పిపోయిన వాళ్ళు మళ్ళీ స్పృహలోకి తీసుకొస్తున్నారు, అంటే పునర్జిత్తులుగా చేస్తున్నారు. పాత్ర మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. మీ శరీరము కల్పవృక్షం సమానంగా అయిపోతుంది. దాని పేరే అమరలోకము. ఆత్మ కూడా అమరమైంది. దానిని మృత్యువు కబలించలేదు. బాబా మీ ఆత్మలతో మాట్లాడతారు. అకాల ఆత్మ ఏదైతే ఈ సింహాసనంపై కూర్చుందో దానితో వారు మాట్లాడతారు. ఆత్మ ఈ చెవుల ద్వారా వింటోంది. ఆత్మలైన మనల్ని చదివించేందుకే తండ్రి వచ్చారు. తండ్రి దృష్టి ఎల్లప్పుడూ ఆత్మలపైనే ఉంటుంది. ఎల్లప్పుడూ సోదర దృష్టినే ఉంచండి అని బాబా అర్థం చేయిస్తారు. బాబా చెప్తారు, నేను సోదరుడితో మాట్లాడుతున్నాను అని భావిస్తే మళ్ళీ అశుద్ధ దృష్టి వెళ్ళచాలదు. ఈ అభ్యాసం చాలా బాగా ఉండాలి. మనం ఒక ఆత్మ. మనం ఇన్ని జన్మలు తీసుకుని పాత్రను అభినయించాము. మనం పూజ్య ఆత్మలుగా ఉండేవారము. మనమే పతిత ఆత్మలుగా అయ్యాము. బంగారంలోనే మలినాలు కలుస్తాయి. ఏ ఆత్మలైతే చివరిలో వస్తాయో వాటిని ఏమంటారు అని అడుగుతున్నారు బాబా. బాబా అంటారు, అందులో కొంత శాతమే బంగారం ఉంటుంది. వారు పవిత్రంగా అయ్యి వెళ్ళినా కానీ వారిలో శక్తి తక్కువగానే ఉంటుంది కదా. ఏదో ఒకటి 2 జన్మలు తీసుకున్న అందులో ఏముంది కదా. పూర్తిగా తయారవ్వకపోతే ఏమవుతారు, లాస్ట్లో వస్తారు. బాబా చెప్తారు, బాబా మురళి ఏదైతే వినిపిస్తారో అది ఖజానా. బాబా మురళి ఏదైతే మనకి ఇస్తున్నారో అదేంటి, ఖజానా. ఏదైనా సమాప్తమైపోతుంది కానీ ఇదైతే అవ్వదు. ఎప్పటి వరకైతే తండ్రి ఇస్తూ ఉంటారో అప్పటి వరకు మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. స్మృతి ద్వారానే మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. కేవలం మౌనంగా కూర్చున్న అందులో లాభం ఉంది. మన్మనా భవ, దీని అర్థం కూడా ఎవ్వరికీ తెలీదు. తండ్రియే ప్రతి విషయపు అర్థమును వివరిస్తారు కదా. బాబాయ్ వచ్చి ఏం చేస్తారు, ప్రతి దానికి అర్థాన్ని వివరిస్తారు. ఇక్కడ అంతా అనార్థమే కదా. ఇక్కడ అర్థం చేసుకునే కన్నా అనార్థమే ఎక్కువ ఉంది. ఒకరిపైన ఒకరు కదా, ఒకరిపైన ఒకరు కామ వికారాన్ని జరపడమే అన్నిటికన్నా అనార్థం. దాని ద్వారా అది ఆది మధ్యాంతరం దుఃఖాన్ని పొందుతారు. అన్నిటికన్నా పెద్ద దుఃఖం ఇదే. కావుననే దీనిని నరకము అని అంటారు. స్వర్గము మరియు నరకముల అర్థాన్ని కూడా ఎవరు తెలుసుకోరు. బాబా అంటారు, స్వర్గం నెంబర్ 1 మరియు నరకం లాస్ట్ నెంబర్. మనం ఈ విశ్వ నాటకంలోని నటులమని మీకు తెలుసు. మీరు నేతి నేతి అంటారంటే తెలీదు అని అయితే అన్నారు కదా. వాళ్ళైతే తెలీదు అని అంటారు, కానీ మనకైతే తెలుసు కదా. మీరు శ్రీమతం ద్వారా ఎన్నో మంచి చిత్రాలను తయారు చేస్తారు. వాటిని చూడగానే మనుషులు ఎంతో సంతోషిస్తారు మరియు సహజంగానే అర్థం చేసుకుంటారు. ఈ చిత్రాలను తయారు చేయడం కూడా డ్రామాలో రచింపబడి ఉంది. చివర్లో మీరు బాబా స్మృతిలోనే ఉంటారు. సృష్టి చక్రం కూడా బుద్ధిలోకి వచ్చేస్తుంది. కొత్త ప్రపంచాన్ని ఎవరు తయారు చేస్తారు మరియు పాత ప్రపంచాన్ని ఎవరు తయారు చేస్తారు, ఇవన్నీ మీకే తెలుసు అని చెప్తున్నారు బాబా. సతో రజో
తమోల్లోకి అందరూ రావాల్సిందే. ఇప్పుడు ఇది కలియుగం. తండ్రి వచ్చి మనల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తారని ఎవ్వరికీ తెలియదు. అది ఎవరి ఆలోచనలోకి కూడా రాదు అని చెప్తున్నారు. ఇప్పుడు మీకు మొత్తం సృష్టి అంతటి ఆది మధ్యంతరాల జ్ఞానం ఉంది. నేను ఆత్మలేని మీకు తండ్రిని అని రచయితైన తండ్రి ఇతడిలో కూర్చుని అర్థం చేయిస్తారు. నేను అనంతమైన శిక్షకుణ్ణి. ఈ సంగమ యుగం పురుషోత్తమ యుగం. సత్యుగాన్ని మరియు కలియుగాన్ని పురుషోత్తమము అనైతే అనరు అని చెప్తున్నారు బాబా. సంగమ యుగంలోనే మీరు పురుషోత్తములుగా అవుతారు. అప్పుడు బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ప్రతిదినము పిల్లలైన మీకు అర్థం చేయించడం చాలా సహజమవుతుంది. రోజు రోజుకి అర్థం చేయించడం కూడా సహజమవుతుందట. వృక్షం వృద్ధి నొందుతూ ఉంటుంది. బాబా అంటారు, దీపము మీదకి బలి అయ్యేందుకు ఎన్నో దీప పురుగులు వస్తాయి. దీపానికి బలి అవ్వడానికి ఎన్నో దీప పురుగులు వస్తాయి. అటువంటి తండ్రిని ఎవరు వదులుతారు? బాబా, మేము మీ వద్దనే కూర్చుని ఉంటాము. ఈ సర్వస్వము మీదే. ఇటువంటి ఉన్నతోన్నతమైన తండ్రిని మేమెందుకు వదలాలి అని అంటారు. ఎంతోమందికి ఆ ఆవేశము వస్తుంది. బాబా ద్వారా విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. మరి మనం ఎందుకు వదిలి వెళ్ళాలి? ఇక్కడ మనం స్వర్గంలో కూర్చుని ఉన్నాము. ఎక్కడకు మృత్యువు కూడా రాజాలదు. కానీ బాబా శ్రీమతాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చెయ్యకూడదు అని బాబా అంటారు. ఆవేశం వస్తుంది. కానీ డ్రామాలో అందరూ ఇక్కడే కూర్చుండిపోవడం అన్నది లేదు. ఆవేశం వస్తుంది. ఎందుకంటే ఇదంతా అంతమైపోనున్నదని మీకు తెలుసు. ఎవరికైతే పాత్ర ఉంటుందో వారు వింటూ ఉంటారు. మీరు LLB, IPS మొదలైనవి చదువుతారు. కానీ వాటి ద్వారా మీకు లభించేది ఏమిటి? రేపు శరీరం వదిలిపోతే ఏం లభిస్తుంది? ఎంత పెద్ద చదువు చదివినా శరీరంతో అంతమైపోతుంది, ఏమీ లభించదు. ఇది అవినాశీ విద్య కదా, ఇదైతే వినాశనం కాదు. బాబా అంటారు, ఇది అవినాశీ విద్య. దీనిని అవినాశీ తండ్రియే ఇస్తారు. సమయం చాలా కొద్దిగా ఉంది. తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా ఈ జన్మలోనే తయారవ్వాలి. ఆ విధంగా స్మృతి ద్వారానే అవుతారు. మిగిలిన దేహ ధర్మాలన్నిటినీ వదిలి నన్నొక్కడే స్మృతి చెయ్యండి. శరీరంపై ఏ నమ్మకము లేదు. చదువుతూ చదువుతూ చనిపోతారు. అర్థం చేయించడం తండ్రి పని. ఆ చదువులో ఏ సంపాదన ఉంది మరియు ఏ చదువులో ఏ సంపాదన ఉంది అన్నది మీకు తెలుసు. బాబా బండారు ఎల్లప్పుడూ నిండిగా ఉంటుంది. బాబా చెప్తారు, ఎంతోమంది పిల్లలు నడుస్తూ ఉంటారు. చింతించవలసిన విషయమేదీ లేదు. ఆకలితో చనిపోయేదీ లేదు. లౌకిక తండ్రి పిల్లలకు తిండి దొరకడం లేదు అని గమనిస్తే తాను స్వయం తినడు. పిల్లల దుఃఖాన్ని తండ్రి సహించలేడు. మొదట పిల్లలు, ఆ తర్వాతే తండ్రి. తల్లి అందరికన్నా చివరి తింటుంది కదా. ఫస్ట్ పిల్లలు తిన్నాక అందరూ అయ్యాక అప్పుడు తల్లి తింటుంది. ఏదైతే మిగిలిపోతుందో అది తింటుంది. మన బండారీ కూడా అటువంటిదే అని చెప్తున్నారు బాబా కదా. బాబా ఏం చెప్తున్నారు, ఎంతమంది పిల్లలైనా చింతించవలసిందైతే ఏమీ లేదు. ఎందుకంటే పప్పు అన్నానికైతే బాబా ఏ లోటు చేయరు కదా.
ఎల్లప్పుడూ నిండిగానే ఉంటుంది. ఆకలితో చనిపోయేదైతే లేదు. లౌకిక తండ్రి ఎలాగైతే కదా సహించగల పిల్లలు దుఃఖపడుతుంటే, అలాగే బాబా కూడా ఏం చేస్తారు, పిల్లల దుఃఖాలన్నింటినీ దూరం చేస్తాను అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ బాబా చెప్తున్నారు, సోదర దృష్టిని పక్కా చేసుకోవాలి. నేను ఒక ఆత్మను, సోదరుడైన ఆత్మతో మాట్లాడుతున్నాను అన్నది అభ్యాసం చేస్తూ అశుద్ధమైన దృష్టిని పరివర్తన చేయాలి. సెకండ్ పాయింట్, బాబా జ్ఞాన ఖజానాను ఇచ్చేటప్పుడు స్మృతిలో కూర్చుని బుద్ధి రూపీ జోలెలో ఖజానాను నింపుకోవాలి. మౌనంగా కూర్చుని అవినాశి సంపాదనను జమ చేసుకోవాలి. వరదానము, ఆత్మీక మందహాసం ద్వారా ముఖంపై ప్రసన్నత ప్రకాశమును చూపించే విశేష ఆత్మభవ. బ్రాహ్మణ జీవితపు విశేషత ప్రసన్నత అనగా ఆత్మీక మందహాసం. బిగ్గరగా నవ్వడం కాదు, కానీ మందహాసం. ఎవరైనా నిందిస్తున్నా కానీ మీ ముఖం పైన అయితే దుఃఖపు అల రాకూడదు. సదా ప్రసన్న చిత్తం. వాళ్ళు 1 గంట మాట్లాడారు, నేనైతే కేవలం 1 క్షణమే మాట్లాడానని ఆలోచించకండి. క్షణమైనా మాట్లాడినా లేక ఆలోచించినా ముఖంపై అప్రసన్నత వచ్చిందంటే ఫెయిల్ అయిపోతారు. 1 గంట సహించారు, ఒక బెలూన్ నుండి గ్యాస్ వచ్చేసింది. 1 గంట సహించారు, ఒక బెలూన్ నుండి గ్యాస్ వచ్చేసింది. శ్రేష్ఠ జీవితం లక్ష్యంగా కలిగిన విశేష ఆత్మలు ఎప్పుడూ అలా గ్యాస్తో నిండిన బెలూన్లాగా అవ్వరు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, శీతల శరీరం గల యోగీలు స్వయం శీతలంగా అయ్యి ఇతరులను శీతలమైన దృష్టితో, అంటే దృష్టి ద్వారానే సంపూర్ణ తృప్తి ఆత్మలుగా చేస్తారు అని చెప్తున్నారు బాబా. శీతల శరీరం గల ఆత్మలు స్వయం శీతలంగా అయ్యి ఇతరులను కూడా శీతలమైన దృష్టితో, దృష్టి ద్వారానే వాళ్ళని కూడా తృప్తి ఆత్మలుగా తయారు చేస్తారు. ఈరోజు పాయింట్, అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ పరిస్థితి స్థితిని అనుభవం చేయండి. సైన్స్ వారు ఇసుకలో కూడా పంటను పండిస్తున్నారు. అలా మీరు సైలెన్స్ ద్వారా ధరణిని పరివర్తన చేయండి. ఇందుకొరకు శుభ భావన సంపన్నులుగా అవ్వండి. బ్రహ్మ బాబాను ఫాలో చేయండి. సైలెన్స్ శక్తి ద్వారా ఎటువంటి ఆత్మ యొక్క వృత్తి దృష్టినైనా పరివర్తన చేయండి. ఏ విధంగా క్రోధం అజ్ఞానుల శక్తియో అలా జ్ఞానం యొక్క శక్తి శాంతి కదా. ఏ విధంగా క్రోధం అజ్ఞానుల యొక్క శక్తో అలా జ్ఞాని యొక్క శక్తి ఏంటి, శాంతి, సహన శక్తి. ఇప్పుడు ఈ గుణాలను మీ సంస్కారంగా తయారు చేసుకున్నట్లయితే డబల్ లైట్ పరిస్థితిగా సహజంగానే అయిపోతారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను విశేషత సంపన్నాత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి.